సో బీహార్ ఎన్నికల విజయంతో బాగా విజయోత్సవాలతో ఉన్న బీజేపీ ఇప్పుడు బెంగాల్ మిషన్ బెంగాల్ స్టార్ట్ చేసింది అనుకోవచ్చా? దీదీ కోటని ఎట్లయినా బద్దలు కొట్టాలి అనే ప్లాన్ వేసింది అనే ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. మరి దానికి సంబంధించినట్లుగానే ఇప్పుడు సర్ని కూడా వ్యతిరేకిస్తుంది దీదీ. మరి ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లో ఏం జరగబోతుంది? ముఖ్యంగా బీజేపీ అక్కడ పాగా వేయాలి అనేది నిజమైన అసలు సాధ్యమవుతుందా? ఎందుకంటే అక్కడ కుల రాజకీయాలకైతే తావు లేదు. మరి ఏం జరగబోతుంది? బీజేపీ ఎలాగా అక్కడ నెగ్గాల్సి వస్తుంది? మనకు పశ్చిమ బెంగాల్ రాజకీయాలు చాలా విభిన్నమయ్యాయి. ప్రతి ఎన్నికల్లో హింస జరగకుండా రాజకీయాలు లేవు అక్కడ. మనం చెప్పాలంటే హింసాత్మక రాజకీయాలు గతంలో బీహార్ ఉండేది. మొన్న ఎంత ప్రశాంతంగా జరిగిన ఎన్నికలమ్మా. ఉమ్మడి బీహార్ రాష్ట్రంలో అయితే చంపుకోవడం ఇవన్నీ ఉంటుండే. దానికి తోడు పక్కనే ఉన్న పశ్చిమ బెంగాల్ అంతకంటే ఎక్కువ ఉండే. చూడండి, మన గతంలో కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్ట్ ఉన్నప్పుడు చంపుకున్నారు ఒకరు. అట్లాగే కమ్యూనిస్టులు కమ్యూనిస్ట్ వర్సెస్ కాంగ్రెస్ మునిగిపోయి, అంటే తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ లాగా మనకు ఆంధ్రప్రదేశ్ ఎట్లా అంటున్నామో అక్కడ వారసత్వ రాజకీయాలు కావు. కానీ మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి వేరే పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ని స్థాపించుకొని తనదైన రీతిలో కాంగ్రెస్ ను అనగదొక్కేసి కాంగ్రెస్ ను పనికి రాకుండా చేసేసి తాను ఒక కాంగ్రెస్ పార్టీ కానీ తృణమూల్ కాంగ్రెస్ అని పెట్టుకున్నది. అప్పటి నుంచి కమ్యూనిస్ట్ వర్సెస్ తృణమూల్ కాంగ్రెస్ నడిచింది. ఇప్పుడు కమ్యూనిస్టులు కూడా పునరాలిపోయింది. ఎందుకంటే ఈ పాత రాజకీయాలు చేస్తూ ఇంకా పూజుపట్టిన రాజకీయాలు, పాత రాజకీయాలు, ఇంకా వాళ్ళ మధ్యయుగ రాజకీయాలు చేయడం వల్ల అటు కాంగ్రెస్ ను తిరస్కరించారు ప్రజలు, కమ్యూనిస్టులు తిరస్కరించారు. ఇప్పుడు వాళ్ళిద్దరు ప్రధాన ప్రత్యర్థులే కాదు. వాళ్ళిద్దరు కలిసి ఏమైనా ఉంటే తృణమూల్ కాంగ్రెస్ సహాయం చేయాల్సిందే కానీ ఇంకోటి మాట లేదు. తృణమూల్ కాంగ్రెస్ అంటుంది కమ్యూనిస్టులు పూర్తిగా వ్యతిరేకిస్తుంది. అటుపక్క మొదటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కనుక దాన్ని మళ్ళీ కొంచెం హక్కులు చేసుకుంటే మళ్ళీ నెత్తి మీద కూర్చుంటారని భయం ఉంది కనుక తనదైన రీతిలో తృణమూల్ కాంగ్రెస్ నిర్మించుకున్నారు. ఇక వర్సెస్ బీజేపీ అయింది. ఇప్పుడు ఏమైందంటే గతంలో కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్టులు పోయింది, కమ్యూనిస్ట్ వర్సెస్ తృణమూల్ కాంగ్రెస్ పోయింది, తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అయింది. బీజేపీ మొన్నటి 242 సీట్లు మనకు 294 సీట్లు అక్కడ. సరిగ్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని సీట్లు ఉన్నాయో 294 అసెంబ్లీ సీట్లు, సేమ్ పశ్చిమ బెంగాల్ 294 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అందులో 80 సీట్ల పైగా గెలుచుకుంది బీజేపీ. 80 సీట్లు అంటే తక్కువ కాదు కదా. కనుక అట్లా చూసుకుంటే ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ ఉన్నది ఇప్పుడు అక్కడ. రెండోది ఏంటంటే మిగతా అందరు కలిసి కాంగ్రెస్ పార్టీ కానీ కమ్యూనిస్టులు కానీ ఖాతా ఓపెన్ చేసినా ఎక్కడెక్కడ ఉన్నారు, దూరంగా ఉన్నారు, మెజార్టీకి దూరంగా ఉన్నారు. కనుక ఇవాళ బీజేపీ వర్సెస్ తృణమూల్ కాంగ్రెస్ అయింది. మీరు అన్న ఎస్ఐఆర్ని వ్యతిరేకించుకుంటూ చాలా పెద్ద పెద్ద ఉపన్యాసాలు చేస్తున్నారు. కానీ నిన్న కాక మొన్న బయటపడదు అక్కడ. సేమ్ ఒక మహిళ, కూలీ చేసుకునే మహిళ, 42 ఓట్లు ఉన్నాయి ఆమె. అన్ని నియోజకవర్గాలు, చాలా నియోజకవర్గాలు, వివిధ నియోజకవర్గాలు 42 ఓట్లు ఆమె ఫోటోనే ఉంటది, కానీ పేర్లు వేరు వేరేగా ఉంటాయి. ఇవన్నీ చాలా జిమ్మికులు చేస్తున్నారు, ఏం తెలియదు. కానీ మొత్తం మీద దేశవ్యాప్తంగా ఈ సరుకు అనుకూలంగా కొన్ని వర్గాలు పనిచేస్తున్నాయి, వ్యతిరేకంగా కొన్ని వర్గాలు పనిచేస్తున్నాయి. ఇప్పుడు సరుకు అనుకూలమైన ఎస్ఐఆర్ కు అనుకూలమైనది. ఎందుకంటే ఈ 42 ఓట్లు ఉన్నా నా ఉద్దేశం ఏంటంటే అక్కడ పశ్చిమ బెంగాల్లో దాదాపుగా 7-8 కోట్ల పైగా ఓటర్లు ఉన్నాయి, 9 కోట్ల దాకా పైగా ఓటర్లు ఉన్నారు. అటువంటి అప్పుడు అంటే 42 పార్లమెంట్ నియోజకవర్గాలు, 294 నియోజకవర్గాలు కనుక బీహార్ కంటే బీహార్ విడిపోయింది కనుక చిన్న రాష్ట్రం అయింది. ఇప్పుడు పెద్ద రాష్ట్రం పశ్చిమ బెంగాల్. పశ్చిమ బెంగాల్లో 242 సీట్లలో ఈ ఒకవేళ అమలుకు వ్యతిరేకించినా కూడా ఇట్లాంటివన్నీ బీజేపీ ముందుకు తీసుకొస్తుంది. 42 ఒకే మనిషికి 42 ఓట్లు ఉండొచ్చా అని ముందుకు తెస్తుంది. ఇంకోటి ఏంటంటే బీహార్ రాష్ట్రంలో 1 కోటి మంది విదేశీయులు అక్రమంగా వలస ఉంటున్నారని ఒక మాట వస్తున్నది. బీహార్ మన పశ్చిమ బెంగాల్ 1 కోటి మంది. ఎందుకంటే 24 పరిగణాలు, లేకపోతే అటు పక్కన బంగ్లాదేశ్ తో పెద్ద సరిహద్దు పంచుకుంటుంది. పశ్చిమ బెంగాల్ ఏంటంటే బెంగాల్ బంగ్లాదేశ్ తోని కింది నుంచి పైదాకా వందల వేల కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటుంది. కనుక అట్లా ఉంటే ఇక్కడ దాకా ఆ బాటిల్ నెక్ అంటాం కదా, మనకు చికెన్ నెక్ అంటాం దాన్ని. అంటే ఈశాన్య భారతదేశానికి మన భారతదేశానికి చిన్న కొక్కిలాగా ఉంటది. ఇక్కడ దాకా కూడా పశ్చిమ బెంగాల్ కు ఇటు పక్కన బంగ్లాదేశ్ కి సరిహద్దు. సరిహద్దు రాష్ట్రంలో ఇటు నుంచి అటు నుంచి పోయి పెద్దగా మనకు భద్రతా దళాలు కూడా పెద్దగా పనిచేయవు. పాకిస్తాన్ కు మనకున్నంత ఆ భద్రత కూడా లేదు, మన బార్డర్ భద్రత అంత లేదు. కనుక చాలా మంది ఇక్కడికి వచ్చారని, రోహింగ్యాలతో సహా, బర్మా నుంచి వచ్చిన రోహింగ్యాలతో సహా మన బంగ్లాదేశీయులు ఇక్కడ ఎక్కువ మంది నివాసం ఉంటున్నారు అంటున్నారు. కనుక 1 కోటి మంది ఓటర్లు పోతే వీళ్ళకి గెలుపు పోతుంది. గతంలో ఇదే ఓటర్ల మీద కాంగ్రెస్ పార్టీ ఆధారపడేది, ఇదే ఓటర్ల మీద కమ్యూనిస్ట్ పార్టీ ఆధారపడేది, ఇదే ఓటర్ల మీద తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆధారపడింది. ఈ ఓటర్ల మీద ఆధారపడడం వీళ్ళందరినీ నిలగొట్టాల్సింది, వీళ్ళందరినీ కూడా ఓటర్ లిస్ట్ తీసేయాలని బీజేపీ అంటారు. అంటే ఈ 1 కోటి మంది ఓటర్లు ఉండాలా లేదా అనే సమస్య వస్తుంది. 65 లక్షల ఓటర్లే పోయినాయి. ఏది మన చూస్తే వచ్చే మన బీహార్ లో 65 లక్షలు పోయినాయి, 20-30 లక్షల దాకా చేరినాయి. ఇక్కడ 1 కోటి మంది ఓటర్లు పోతారు, మరో 20-30 లక్షల మంది చేరుతారు. దీన్ని వ్యతిరేకిస్తుంది
మనకు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ. మమతా బెనర్జీ పాలన కూడా చరమగీతం వాడే రోజు వస్తుందని అనుకుంటున్నాను. బీజేపీ మాత్రం పోయినసారి కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంటది ఈసారి. ఈ పశ్చిమ బెంగాల్ రాజకీయాలలో ఇంకా సరిగ్గా ఇప్పటి నుంచి 5 నెలల్లోపు ఎన్నికలు రావాలి. మే 10కి అట్లా ఉన్నట్టుంది. సరిగ్గా డేట్ జ్ఞాపకం లేదు కానీ మేలో లోపల మళ్ళీ కొత్త శాసనసభ ఏర్పడాలి. మే అంటే 5 నెలలు అనుకోండి, ఇదో నెల ఉంది, 6 నెలల లోపు అంటే ఇప్పటికే కౌంట్ మొదలైంది. మే 10వ తేదీకి ఉన్నట్టుంది. కనుక ఇప్పటి నుంచి మన నవంబర్ 10 నుంచే కౌంట్ డౌన్ మొదలైనట్టే ఎప్పుడైనా ఎన్నికలు పెట్టొచ్చు. సాధ్యమైనంత వరకు నా ఉద్దేశం ఏంటంటే ఏప్రిల్ అంటే పరీక్షలు అయిపోయిన తర్వాత ఏప్రిల్, మే నెలలో ఎన్నికలు పెడతారు. అప్పటిదాకా బీజేపీ తనదైన రీతిలో ముందుకు పోతది. అదొక్కటే కాదు, పశ్చిమ బెంగాల్ గాని, తమిళనాడు గాని, పుదుచ్చేరి గాని, కేరళ ఈ 4 రాష్ట్రాల ఎన్నికలు ఏప్రిల్ ఆఖరి వారంలో లేకపోతే మే మొదటి వారంలో జరుగుతాయి నేను అనుకుంటున్నాను. అప్పటికల్లా బీజేపీ గ్యారంటీ పుంజుకుంటది అంటున్నాను. ఎందుకంటే పోయిన ఎన్నికల్లో మనం చూస్తే కమ్యూనిస్ట్ పార్టీ కునారిల్లిపోయింది, కాంగ్రెస్ పార్టీ అంతకంటే పోయింది. కనుక ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలు ఏమనుకుంటున్నారు, తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనుకుంటున్నారు. ఇప్పుడు కూడా బీజేపీ ఉంటుంది అనుకుంటున్నాను. కానీ మొన్న అనూహ్యంగా 3వసారి గెలిచింది కదా. మొన్ననే బీజేపీ అధికారంలోకి వస్తుందంత హైప్ క్రియేట్ చేశారు 2020లో చేసినప్పుడు. కానీ 2020లో బీజేపీ అధికారంలో రాలేదు. కానీ ప్రధాన ప్రతిపక్షంగా అందరికంటే ఎక్కువ సీట్లు గెలుచుకున్న పక్షంగా ఉన్నది. సింగిల్ మెజారిటీ పార్టీగా ఇటు పక్కన వీళ్ళకున్నది. కనుక అట్లా చూసుకుంటే ఆమెను ఓడించింది కూడా బీజేపీ. సువేంద్ర అధికారి ద్వారా సింగూరులో ఆమెను ఓడించింది కూడా. ఇది మన మమతా 2 చోట్ల చేస్తే 2 చోట్ల ఓడిపోతే మళ్ళీ ఒక రాజీనామా చేయించి మళ్ళీ గెలవాల్సి వచ్చింది ఆమె మమతా బెనర్జీ. కనుక అట్లా చూసుకుంటే ఆమె ధీటైన ప్రతిపక్షంగా ఇవాళ బీజేపీ నిలుస్తున్నది. బీజేపీ అధికారంలోకి వస్తుందా రాదని చెప్పలేదు కానీ గట్టి పోటీ అయితే ఇస్తుందని నేను అనుకుంటున్నాను.